ఈరోజు దేవుని మాట ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయెను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుడు ఏం చేశాడు? నేల మట్టి తీసుకుని నరుని నిర్మించాడు. వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఊదగానే నరుడు జీవాత్మ అయెను. ఈ యొక్క 8వ వచనం, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని అందులో ఉంచెను. దానిలో ఉంచాడు దేవుడు నరుని చేయడమే కాకుండా తనకు కావలసినవన్నీ సమకూర్చి తోట వేసి తాను చేసిన నరుని దేవుడు అందులో ఉంచాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నువ్వెంతో తండ్రి జాలిగా దేవుడవు అయ్యా. మమ్మల్ని సృష్టించావు వదిలిపెట్టకుండా ప్రభా నాయన. మా అవసరాలన్నీ ప్రభా నీకు తెలుసయ్యా. మా అవసరాలన్నీ తండ్రి తీరుస్తూ ప్రతి అవసరతను తీరుస్తూ ప్రభా నడిపిస్తున్న దేవుడు అయ్యా తండ్రి. నరుని సృజించావయ్యా. అంత మాత్రమే కాకుండా ప్రభా ఒక తోట వేసి అందులో తండ్రి పెట్టావయ్యా తండ్రి. తండ్రి నాయన, మాకేం కావాలో సమస్తం ఎరిగిన దేవుడు నువ్వేనయ్యా తండ్రి. మాకేం కావాలో మాకు కూడా తెలియదు ప్రభా, నీకు తెలుసయ్యా. సృష్టించిన సృష్టికర్తవయ్యాను. సమస్తము తండ్రి అనుగ్రహిస్తూ నడిపిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. వారికి అవసరమైనవన్నీ అనుగ్రహించండి ప్రభు. నీ యొక్క కాపుదల్లో వారిని ఉంచండి తండ్రి. వాక్యము విని ప్రభు నాయన దాని ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామములో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.